మనిషిలో ఉండాల్సిన మంచి గుణాలు ఏంటి సార్? మరి నిజాయితీ. నిజాయితీ అంటే ఏంటి? ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా, ఎవరు వింటున్నా ఎవరు వినకపోయినా, కరెక్ట్ ఇస్ కరెక్ట్, ట్రూత్ ఇస్ ట్రూత్. అవును అంటే అవును, కాదు అంటే కాదు, ఇంత అంటే ఇంత, అంతే. దట్ ఈస్ నిజాయితీ. ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు విన్నా వినకపోయినా, ఒకడు ఉన్నాడు, చూస్తున్నాడు, వింటున్నాడు అన్న స్పృహతో ఉండడం, నిజాయితీగా ఉండాలి. కానీ ఈరోజు ఎలా ఉంది పరిస్థితి చూడండి. ఒక స్కూల్లో పిల్లలకు గ్రూప్ ఫోటో తీసి ఫోటోగ్రాఫర్ అంటాడు ప్రిన్సిపల్తో మాట్లాడుకుంటూ, సార్ ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క కాపీ ఇద్దాము, ఈచ్ కాపీ 50 రూపీస్ అని చెప్పాడు ప్రిన్సిపల్కి. ప్రతి స్టూడెంట్కి ఒక్కొక్క కాపీ ఇద్దాము, ఈచ్ కాపీ 50 రూపీస్లో మనం కాపీ ప్రింట్ చేసి ఇచ్చేద్దాం సార్, హాట్ కాపీ అని చెప్పేసి. ఆ ప్రిన్సిపల్ నోటీస్ పంపిస్తాడు క్లాస్ టీచర్స్కి. ఏమని? ప్రతి స్టూడెంట్కి కూడాను ఒక ఫోటో ఇద్దాము, హాట్ కాపీ, ఒక్కొక్క ఫోటో ఒక్కొక్కరికి 100 రూపీస్ అని చెప్పేసి. ఆ క్లాస్ టీచరు స్టూడెంట్స్కి చెప్పడం జరుగుతుంది, అందరికీ రేపు ఒక్కొక్క కాపీ ఇవ్వడం జరుగుతుంది, ఒక్కొక్కరు 150 రూపీస్ తీసుకురావాలి అని చెప్పేసి. ఆ పిల్లలు ఇంటికి వెళ్ళి పిల్లవాడు చెప్తున్నాడు అమ్మకి, అమ్మా మేము గ్రూప్ ఫోటో దిగాము, ఒక్కొక్క కాపీ 200 రూపీస్ అని చెప్పేసి. వాళ్ళు అమ్మంటుంది హస్బెండ్తో, ఏమండి మన బాబు గ్రూప్ ఫోటో దిగాడంట క్లాస్లో, ఒక్కొక్క కాపీ 250 రూపీస్ అంట, 250 రూపీస్ ఇవ్వాలని చెప్పేసి. అప్పుడు ఆయన 250 రూపీస్ తీసుకొని వాళ్ళ ఆవిడకి ఇస్తే, వాళ్ళ ఆవిడ 250 రూపీస్ నుంచి 50 రూపీస్ ఉంచుకొని 200 రూపాయలు బాబుకి ఇస్తే, బాబు 200 నుంచి 50 రూపీస్ పెట్టుకొని 150 క్లాస్ టీచర్కి ఇస్తే, క్లాస్ టీచర్ 50 రూపీస్ పెట్టుకొని 100 రూపీస్ ప్రిన్సిపల్కి ఇస్తే, ప్రిన్సిపల్ 50 రూపీస్ పెట్టుకొని 50 రూపీస్ ఫోటోగ్రాఫర్కి. ఇది ప్రస్తుతం ఉన్న జీవితంలో ఉన్న నిజాయితీ. ఎందుకని? నాకు 50 రూపీస్ అని ఫోటోగ్రాఫర్ చెప్పిన విషయం క్లాస్ టీచర్కి తెలియదుగా అని ప్రిన్సిపల్ నాకు 100 రూపీస్ అని చెప్పాడన్న విషయం స్టూడెంట్కి తెలియదుగా అని క్లాస్ టీచర్ ఆలోచన. మా క్లాస్ టీచర్ 100 రూపీస్ చెప్పిందన్న విషయం మా అమ్మకి తెలియదుగా అని పిల్ల ఆలోచన. నా కొడుకు 150 రూపీస్ అడిగాడన్న ఈ విషయం నా హస్బెండ్కి తెలియదుగా అని వైఫ్ ఆలోచన. అంటే వాళ్ళు వినట్లేదుగా, వీళ్ళు వినట్లేదుగా, వారికి తెలియదుగా. అంటే ఒకడు వింటున్నాడు, ఒకడు చూస్తున్నాడు అన్న స్పృహ ఎటుపోయింది. ఒక మనిషి నిజాయితీగా ఉండాలి. ఆ నిజాయితీ ప్రతి పాయింట్, జీవితంలో వేసే ప్రతి అడుగుల్లో నిజాయితీ మెయింటైన్ చేయాలి. ఆ గుణం ఈరోజు మనిషిలో రావాల్సిన గుణం. ఓకే, మంచి వ్యక్తి అంటే ఎవరు? సద్గుణాలు కలిగి ఉన్నాడు, నిజాయితీగా ఉండేవాడు. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు అప్పులు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. ఈరోజు చూడండి, ప్రతి దానికి ఖర్చులు పెరిగిపోయాయి, ఎక్స్పెన్సెస్ బాగా అయిపోయినాయి. మనిషి ఇన్కమ్ దానికి సరిపోవట్లేదు, అప్పు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఏం చేయాలి? ఏం చేస్తే మనీ మన దగ్గర నిలబడుతుంది? లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తామో అది మన లైఫ్లోకి వస్తుంది. కేవలం అట్రాక్షన్ ఏనా? దాన్ని చేసే పద్ధతి ఏంటిది? ఎఫర్మేషన్స్ పర్ఫెక్ట్గా చేసే పద్ధతి ఏంటిది? విజువలైజేషన్ చేసే పర్ఫెక్ట్ పద్ధతి ఏంటిది? గ్రాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి? మన కోసం యూనివర్స్ పని చేసేలా చేయాలంటే ఏం చేయాలి? అండ్ మన లైఫ్లోకి దాన్ని రావాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా రావాలి సార్. అథెంటిక్ వే ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడుతున్నాను. దీనికి బేస్ ఏంటంటే బైబిల్, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములాసే ఉన్నాయి. ఖురాన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? వేదాసు, ఉపనిషత్తు, ఇంకా మరి చెప్పాలంటే భగవద్గీత స్ట్రాంగ్గా ఏం లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్తుంది. ఇక్కడ కనుక మనం కరెక్ట్గా తెలుసుకుంటే మన లైఫ్లో చాలా గొప్ప మార్పు తెచ్చుకోవచ్చు. ఎవరైనా తన లైఫ్లో మార్పు తెచ్చుకోవాలనుకుంటే, అప్పులు తీర్చుకోవాలనుకుంటే, వాళ్ళ లైఫ్లో డబ్బు నిల్వ అవ్వాలనుకుంటే, ఎప్పుడు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మెయింటైన్ చేయాలి అన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ లాస్ నేర్చుకోవాల్సిందే. మన 10 days క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిందే. ఈ 10 days క్లాసెస్లో చాలా క్లారిటీగా తెలిసిపోయి అథెంటిక్ లాస్ తెలుస్తాయి, లైఫ్లో మార్పు అనేది వస్తుంది. సో ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఉంటాయి. 100 రోజుల్లో 100 daysలో మీ అప్పులన్నీ తీర్చుకోవాలనుకుంటే ఈ క్లాసెస్ సరిపోతాయి. ఈ క్లాసెస్ని ఫాలో అయిపోతే సరిపోతుంది.